అందరికీ నమస్కారం. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ నా ఛానల్లో తెలుగులో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్రత్యేకంగా ఇది ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025-26 మరి ఆ విషయంలో మాట్లాడదామని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి వినండి. మీ యొక్క కామెంట్స్ నాకు పంపండి. goodluckprasad@gmail.comకి మీరు నాకు పంపవచ్చు. సెమీఫైనల్స్కి ఫైనల్స్కి ఫస్ట్ సెమీఫైనల్స్, సెకండ్ సెమీఫైనల్స్ అని 2 విడతీసి 4 టీములు మాత్రం చేరాయి. ఫస్ట్ సెమీఫైనల్స్ 29వ తారీఖు ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా మధ్యలో జరగబోతోంది. రెండవ సెమీఫైనల్స్ 30వ తారీఖు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జరగబోతోంది. అయితే ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్స్లో తలబడతాయా అంటే అది లేదు, ఎందుకంటే విడివిడిగా మరి చేరాయి కాబట్టి. కానీ హాట్ రైవల్స్ ప్రపంచంలో ఉన్నారు క్రికెట్ విషయంలో. ఇటు మెన్స్ క్రికెట్ కానీ విమెన్స్ క్రికెట్ కానీ చూసినట్టయితే ఇటు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా అని చెప్పక తప్పదు. అయితే ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ తప్పకుండా చేరుతుంది అని భావిస్తూ సౌత్ ఆఫ్రికాను తక్కువ అంచనా వేయటం లేదు. ఇది కూడా ఫస్ట్ సెమీఫైనల్స్లో కూడా టాస్ విల్ డిసైడ్ అండి. ఫస్ట్ బ్యాటింగ్ ఆడి అటు సౌత్ ఆఫ్రికా కానీ ఇంగ్లాండ్ కానీ ముందు బ్యాటింగ్ ఆడి డివై పాటిల్ గ్రౌండ్ ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో బ్యాటింగ్కి అందరూ తెలుసు. చేజింగ్ టీం కొంచెం అవసరపడుతోంది, అధిక రన్లు కొట్టడానికి అవసరపడుతున్నారు, ఏ టీం అయినా అవ్వచ్చు. అయితే సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ విషయంలో మాత్రము టాస్ గెలిచి ఏ టీం కనుక ముందు బ్యాటింగ్ ఆడితే అధిక రన్లు సాధిస్తే మాత్రం రెండో టీంని ఓడిస్తుంది. అదే సెకండ్ సెమీఫైనల్స్ విషయంలో కూడా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా విషయంలో కూడా అదే చెప్తాను. ఇండియన్స్ అధిక రన్లు సాధించడంలో మరి మంచి బ్యాటింగే చేస్తున్నారని చెప్పాలి. ఉమెన్స్ టీం కంగ్రాచులేషన్స్. జమయా రాడ్రిక్స్ని టీంలోకి ఇన్వాల్వ్ చేయడం వల్ల మన 340 కొట్టగలిగారు. అంటే బ్యాటింగ్ మాత్రం చక్కగా ఉంది. అయితే ముందు బ్యాటింగ్ ఆడడం వల్ల టెన్షన్ లేకుండా ఆడుతున్నారు కాబట్టి 340 రన్లు కొట్టి అపోనెంట్ని కట్టడి చేశారు. అయితే అవతల వాళ్ళు కనుక మనకి టార్గెట్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఓడిపోతున్నాము అనే విశ్లేషణ మాత్రం మనం చేసుకోవాల్సి ఉంటుంది. టైర్డ్ అయిపోతున్నామా, లేదా ఫిజికల్ ఫిట్నెస్ లేదా, వాళ్ళ బౌలింగ్కి మన బౌలింగ్ ఎంత తేడా ఉంది అన్న ప్లానింగ్ మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది, విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఒకవేళ ఆస్ట్రేలియా కనుక ఇండియా ఎగనెస్ట్ ముందు బ్యాటింగ్ ఆడి అధిక రన్లు సాధిస్తే మాత్రము వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనని ఫీల్డింగ్ని బాగా స్ప్రెడ్ చేసి దూరంగా పెట్టి 10 ఓవర్ల తర్వాత మన బ్యాట్స్మెన్ టైర్డ్ అయ్యేలాగా వాళ్ళు సింగిల్స్ మరి టూస్ తీసుకునేంత మ్యాక్సిమం తీసుకునేంత వరకు వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఈ పరిగెత్తడంలో మళ్ళీ పరిగెత్తడం వల్ల ఈ గ్యాప్స్ క్రియేట్ చేయలేకపోవడం వల్ల ఫీల్డర్స్ మధ్యలోంచి 4-4 కొట్టలేకపోవడం వల్ల ఫిజికల్గా టైర్డ్ అయిపోయి ఆ రన్ను మనం చేయలేకపోతున్నాము అనే ఒక యాంగిల్లో కూడా మనం ఆలోచించవలసి ఉంటుందండి. ఎందుకంటే స్టామినా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు మనకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రొఫెషనల్గా ఆడుతున్నారు, టెక్నికల్గా బౌలింగ్ వాళ్ళు కరెక్ట్గా వేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా బ్యాటింగ్ విషయంలో మాత్రము ఇండియా తక్కువేమీ కాదు. ఇండియా చక్కని రన్లు సాధిస్తోంది. ఏది ఏమైనా 4 టీములకి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 29 ఇటు ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మాత్రము తప్పకుండా ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిచి ఫైనల్స్కి చేరితే మాత్రము మనం కనుక ఆస్ట్రేలియాను ఓడించి మనం ఫైనల్స్ చేరితే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగబోతుంది. ఇంగ్లాండ్ని మనం ఓడించి ఈ కప్పు గెలుచుకునే అవకాశం మెండుగా ఉంది అని చెప్తాను. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్స్కి చేరితే వరల్డ్లో ఫేవరెట్ రైవల్స్ ఎవరన్నా ఉన్నారు అంటే ఇటు ఇంగ్లాండ్ అండ్ వర్సెస్ ఆస్ట్రేలియా. అది మెన్స్ క్రికెట్ కావచ్చు, అది ఉమెన్స్ క్రికెట్ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మెళకువలు మనం గమనించాలి. మనం చేస్తున్నప్పుడు ఎటువంటి మనము విధంగా చేయాలి, ఏ బ్యాట్స్మెన్ని ఇప్పుడు మనం ఆర్డర్లోకి దింపాలి, మరి హిట్టర్స్ని కొంచెం ప్రమోట్ చేయడం వల్ల తప్పు లేదేమో. ఎందుకంటే సింగిల్స్ టూస్ కొట్టడం వల్ల ప్లేయర్స్ టైర్డ్ అయిపోయి అధిక రన్లు కనుక టార్గెట్ ఉంటే మాత్రము మనం కొట్టలేకపోతున్నాము అని మాత్రం నేను గమనించాను. ఏది ఏమైనా మాత్రం టాస్ మంచి రోల్ ప్లే చేయబోతోంది. ఈ సెమీఫైనల్స్, ఫస్ట్ సెమీఫైనల్స్, సెకండ్ సెమీఫైనల్స్లో ఫస్ట్ సెమీఫైనల్స్లో 2 టీములు కూడా ఇటు ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకుంటాయి. ఒకవేళ పొరపాటున కనుక సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ఎగనెస్ట్ కనుక బౌలింగ్ తీసుకుంటే ఇంగ్లాండ్ మాత్రం అధిక రన్లు సాధిస్తుంది. అలాగే ఇంగ్లాండ్
కనుక ఫీల్డింగ్ తీసుకుంటే సౌత్ ఆఫ్రికా అధికారంలో కొట్టే ప్లానింగ్లో ఉంటారు. అదే మాదిరిగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా కూడా ఇలాగే ప్లానింగ్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా నా వీడియోలో ఉన్న పాయింట్స్కి మీకు సరిగ్గా అనిపిస్తే, టీమ్ కాంబినేషన్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇండియా టీమ్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇండియా మాత్రము సెమీఫైనల్స్లో బ్యాటింగ్ ఆడి ఇదివరకు రికార్డు కనుక మనం బ్రేక్ చేయగలిగితే 300 రన్లు పైన కొట్టగలిగితే, ఈసారి మంచి ప్లానింగ్ తోటి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏ బ్యాట్స్మెన్ ఏ విధంగా కట్టడి చేయాలనే ప్లానింగ్ కనుక చేసుకుంటే మాత్రము ఇండియాకి మాత్రము ఈ 2025-26 వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్లో ఫైనల్స్ చేరే అవకాశం మాత్రం ఉంది. కానీ నా రెండవ కామెంట్ ఏమిటి అంటే, హాట్ రైవల్స్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ ఆడబోతున్నాయా అనే క్వశ్చన్ మాత్రం నేను వేస్తున్నాను. అదంతా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ మ్యాచ్ ఆడబోతున్నామంటే సెమీఫైనల్స్ ఒకసారి ఓడిపోయాము. మళ్ళీ ఈ మ్యాచ్లో మనం ఓడిపోకుండా గనక రైవల్రీ కనుక తీర్చుకుని వాళ్ళని మనం సాధిస్తే పట్టుదలగా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటే మాత్రం తప్పకుండా మనం ఫైనల్స్ గురించి మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా టు బి డిసైడెడ్ అనమాట. ఎవరు ఫైనల్స్ ఆడబోతున్నారు అనేది సస్పెన్స్. ఏది ఏమైనా ఫస్ట్ సెమీఫైనల్స్ ఇటు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్, సెకండ్ సెమీఫైనల్స్ ఇండియా ఆస్ట్రేలియా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఉమెన్స్ క్రికెట్ 4 టీంలు క్వాలిఫై అయ్యాయి సెమీఫైనల్స్కి. 4 టీంలు తరబడి ఫైనల్స్ ఎవరు ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. నా ఛానల్ని వినండి. నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. తప్పకుండా నాకు మెయిల్ చేయండి goodluckprasad@gmail.comకి. నా రెండవ వీడియో ఇంగ్లీష్లో ఉండబోతోంది. మనకి మొదలయ్యే ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మెన్స్ 5 T20 మ్యాచ్లు ఆడబోతున్నాము. వెన్యూసు, టైమింగ్సు, స్క్వాడు చెప్పబోతున్నాను. ఇలాగో ప్రతి మ్యాచ్ ముందు నా ప్లేయింగ్ 11 నేను చెప్తాను కాబట్టి మళ్ళీ వీడియోలతో ముందుకు వస్తాను. ఏది శ్రేయస్ అయ్యర్ పాపం ఎందుకు ఇంజర్డ్ అయ్యాడు. ఎలాగో T20లో శ్రేయస్ అయ్యర్ పేరు లేదు కాబట్టి కంగారు పడే అవసరం లేదు. శ్రేయస్ అయ్యర్ రికవర్ అవ్వడానికి ఒక 2-3 వారాలు పడుతుందని చెప్పారు. ఏది ఏమైనా ఆస్ట్రేలియన్ టూర్ తర్వాత ఏదైనా మ్యాచ్లు ఉంటే ఆ మ్యాచ్ల టైంకి శ్రేయస్ అయ్యర్ ఫిట్గా అవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను. శ్రేయస్ అయ్యర్ ఇంజర్డ్ అయ్యాడు, చూపించారు టీవీలో. అతను మరి 3 వారాలు రెస్ట్ కావాలని చెప్పారు. చెస్ట్కి దెబ్బ తగిలింది ఫీల్డింగ్లో, అది కూడా చూపించారు. కానీ ఈ T20 ఫార్మాట్లో శ్రేయస్ అయ్యర్ లేడు కాబట్టి కంగారు పడే అవకాశం లేదు. ఏది ఏమైనా కానీ మరి రాబోయే 5 T20 మ్యాచ్లో కనీసం మనం 3 గెలిచి 2 ఓడిపోయినా పర్వాలేదు. కానీ సూర్యకుమార్ యాదవ్కి టఫ్ పరీక్ష అని చెప్పక తప్పదు. ఆస్ట్రేలియా అపోనెంట్స్ వాళ్ళ హోమోనెంట్స్లో ఆడబోతున్నాము. ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ బోత్ ద టీమ్స్, ఇటు ఉమెన్స్ టీమ్స్కి అటు ఇండియన్ టీమ్కి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి నా ఛానల్ తరఫున. నమస్కారం. మరొకసారి మేము ముందుకు వస్తాను.